హలో అండి. అందరికీ నమస్కారం. ఇది మా అమ్మాయి ఫ్రాక్ అండి. పోయిన ఎండాకాలము మీటర్‌న్నర క్లాత్ తీసుకొని పోచంపల్లి క్లాత్ ఇలా ఫ్రాక్ అయితే కుట్టాను. పోయిన సంవత్సరం ఎండాకాలం మొత్తం బాగానే ఏసింది. కానీ ఈసారి వద్దని పక్కకెట్టేసింది ఈ ఫ్రాక్ కూడా. అందుకనే ఇది పోయిన సంవత్సరమే కదా! ఓన్లీ పోయిన ఎండాకాలమే ఏసుకుంది కాబట్టి క్లాత్ అయితే చాలా మంచిగుంది. అందుకనే దీన్ని నేనైనా ఈ ఎండాకాలంకు బ్లౌజ్ వస్తది కదా అని ఏం చేసినా అంటే నడుము దగ్గర అయితే ఇలా కట్ చేసిన. కట్ చేసిన తర్వాత మనకు కుచ్చులు ఉంటాయి కదా, ముడత ఉంటుంది కదా, అందుకనే దాన్నైతే ఇలా ఐరన్ చేసిన. చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇలా నా దగ్గర అయితే 2 పీసెస్ సపరేట్ కాటన్ క్లాత్ ఉంది బ్లాక్‌ది. అందుకనే ఇలా సపరేట్ పీసులు 2 ఇలా మనము ఒకదానిపైన ఒకటైతే ఏసేసిన. ఏసి అంటే మడత ఏసి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది మనకు 4 పొరలయిందనమాట. అయితే ఏం చేసినా అంటే ఇప్పుడు పైనుంచి కిందికి 15 ఇంచుల దగ్గరైతే మార్క్ చేసిన. 14.5 ఇంచులే ఉంటది. కాకపోతే ఇక్కడ బోట్ నెక్ కాబట్టి 15 ఇంచులు పెట్టేసిన. ఇప్పుడు ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి కాబట్టి మనము ఈ మడత దగ్గర నుంచి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసిన. చేసిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ కిందికి 7 ఇంచుల దగ్గరికి చంక కోసం మార్క్ చేసిన, ఆర్మ్ హోల్ కోసం. తర్వాత మడత దగ్గర నుంచి 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసిన. చేసిన తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసిన. ఇలా చేసి కింద కూడా ఇలా లైన్ గీసిన. గీసిన తర్వాత ఇప్పుడు ఈ మూల దగ్గర 1.5 ఇంచుల దగ్గర ఇలా క్రాస్గా లైన్ గీసి ఆ పైనుండి కిందికి 9 ఇంచుల దగ్గరికి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మడత దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని కిందికి 3 ఇంచులు లేదా 3.5 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని దాన్ని డబ్బా షేప్ గీసి ఇలా రౌండ్గా అయితే గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చంక కూడా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేయట్లేను. నెక్ దగ్గర ఇలా కొద్దిగా కట్ చేసిన. ఎందుకంటే వీటిని ఇలా సపరేట్ పీసులుగా కట్ చేసుకొని మనము తర్వాత ముందు భాగం వెనుక భాగం గుర్తులు పెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు ఇదైతే వెనుక భాగానికి తీసుకుంటున్నా నేను. మనం ఆల్రెడీ రౌండ్ నెక్ గీసుకున్నాం కదా, అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఇది. అయితే ఈ బ్లౌజ్ని నేను కీ నెక్ పెట్టాలనుకుంటున్నా. అందుకనే కింది నుంచి పైకైతే 5 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నా. మన బ్లౌజు నెక్ డీప్ ఎంత ఉంటే అంతవరకు మార్క్ చేసుకోవాలి. తర్వాత పై నుండి 5 ఇంచుల దగ్గరికి ఇలా కీ నెక్ అయితే గీసినాం. ఎందుకంటే పోచంపల్లి క్లాత్కి ఇలా కీ నెక్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకనే ఈ కాటన్ కదా ఇది, అందుకని అలా కీ నెక్ అయితే ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత దీన్నైతే ఇలా కట్ చేసిన. ఇప్పుడు వెనక భాగం అయితే మనకు అయిపోతుంది. తర్వాత ఇంకో పీసు ముందు భాగం ఉంది కదా, మనం ఆల్రెడీ నెక్ దగ్గర అయితే ఇక్కడ చంక కట్ చేస్తున్నా. చంక లోతు ముందు భాగంలో మనకు దేనికైనా చంక లోతు అయితే 1/2 ఇంచు లోపలికి లేదా 3/4 ఇంచు లోపలికి ఖచ్చితంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన నేనైతే ముందు భాగానికి చంక దగ్గర లోతు అయితే కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ పెట్టుకుందాము. అయితే మనము ఈ నెక్ కొద్దిగా కట్ చేసినాం కదా ఆల్రెడీ, అక్కడి నుండి 5 ఇంచుల దగ్గరికి అయితే ఇక్కడ మనం బోట్ నెక్ 3.5 లేదా 4 ఇంచుల దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు. కానీ అంత గొంతు వరకు ఎందుకని నాకైతే 5 ఇంచుల వరకు మార్క్ చేసుకుంటున్నా. 5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని ఇలా కట్ చేయాలి రౌండ్గా గీసి. తర్వాత ముందుక్సులే పెట్టుకుంటున్నా కాబట్టి నేనైతే ముందైతే ఇలా కట్ చేసిన. అంటే ఉక్సుకు కాజాకు సపరేట్గా కట్ చేసి ఇలా ఇదిగోండి ఒక దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నా. ఎందుకు అనంటే చంకలు నెక్ సేమ్ అనిపిస్తాయి, కొద్దిగా మనం కన్ఫ్యూజ్ అవుతాము. అందుకనే ఇలా మార్క్ అయితే చేసుకున్నాం. తర్వాత మనము ఐరన్ చేసిన ఫ్రాక్ ఉంది కదా, దాన్నైతే అలాగే తీసుకొని ఇదిగోండి ఇది మనం ముందే ఐరన్ చేసి పెట్టుకున్నాము. దీన్ని మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చూపిస్తున్నా. ఇలా ఈ ఐరన్ చేసిన క్లాత్ని తీసుకొని ఇలా మడత పెట్టేస్తే మనకు 4 మడతలు అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మడత సైడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్నైతే పెట్టేయాలి. ఇదిగోండి ఇలా
నేనైతే బ్యాక్ సైడ్ అయితే పెట్టేస్తున్నా. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత వెనక సైడ్ భాగం పెట్టిన తర్వాత క్లాత్ ఎలాగో ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకోవాలి. సేమ్ దానంతా కట్ చేసుకోవద్దు. బాగా పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే సేమ్ కూడా కట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇలా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుంటున్నా. ఎందుకు అనంటే కొద్దిగా కాటన్ ముడతలాగా ఉంటుంది, కొద్దిగా సర్దుకుంటూ కుట్టాలి, మంచిగా ఉంటుంది. ఇలా ఇలా సపరేట్గా వీటిని అయితే తీసిన తర్వాత ఇప్పుడు ఇది వెనుక భాగము నేనైతే మంచి సైడ్ ఉంటుంది కదా, దాని మీదనే ఒక లైనింగ్ వేసి పెట్టేసిన. ఇక్కడ ఇదైతే ఈ ముందు భాగానికి ఈ లోపలి సైడుకు ఇలా ముందు భాగంలో ఉన్నాయి కదా ఉక్సు కాజా, ఇలా అయితే ఉక్సు కాజాకి గుర్తు పెట్టుకున్నాం కదా, అలా నెక్కు మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు మధ్యలోకి అయితే కట్ చేస్తున్నా. దీనికి నేనైతే పైపింగ్ వేయాలి, అంటే ముందు సైడ్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నా. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా పై భాగము, దాన్నైతే నేనైతే హ్యాండ్స్ కోసం అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే ఇక్కడ ఈ కుచ్చులు ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే కట్ చేస్తున్నా, అటు సైడు ఇటు సైడ్ అయితే కట్ చేస్తున్నా. అయితే ఈ హ్యాండ్ ఈ కుచ్చులే నాకు సరిపోతాయా అని ఒకసారి చెక్ చేస్తున్నా, కానీ ఏం సరిపోవనిపించింది. అందుకే ఏం చేసిన అంటే ఇలా దీన్నైతే బాడీ పార్ట్ని అయితే ఇలా మడత పెట్టేసి నేను కింది సైడ్ అయితే సమానంగా కట్ చేస్తున్నా. అయితే నేను లైనింగ్ అయితే దీనికి లోపల లైనింగ్ అయితే మళ్ళీ సపరేట్ ఏం చేయట్లేను, దీనికే ఉంచేస్తున్నా. ఇలా పైనుంచి నెక్ దగ్గర ఉంది కదా, పైనుంచి కిందికి ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇలా కట్ చేసుకున్నా. ఇదిగోండి, ఇక్కడ ఖర్చు అయితే చాలా ఉంది, అందుకనే ఇలా నేనైతే ఇదిగోండి కుట్ల దగ్గర అయితే ఇప్పేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్కి అయితే అతుకులు ఏం పడవు, కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే హైటే తక్కువ అవుతుంది అనిపిస్తుంది. అయితే కుచ్చులది ఇప్పితే మాత్రం అది కూడా హ్యాండ్ హైట్ తక్కువనే ఉంది. అందుకనే ఇవే ఏం చేసిన అంటే ఇలా సపరేట్ అయితే ఇంకొకటి చూడండి, ఇక్కడ మధ్యలో ఇట్లా కట్ ఉంది కదా, అక్కడ ఒక కుట్టేసి కుచ్చులు అయితే వస్తాయి. అక్కడ పాప ఫ్రాక్కి ఉక్సు పెట్టి ఉంటే అందుకే ఓపెన్ వచ్చింది అక్కడ. ఇలాగా పైన కింద కుచ్చులు అయితే పెట్టేస్తా. ఎందుకు అనంటే ఎలాగూ హ్యాండ్స్ హైట్ అయితే సరిపోదు, అయితే కుచ్చులు పెట్టేసి కింద కొద్దిగా పెద్దగా బెల్ట్ పెట్టుకున్నాం అనుకో హ్యాండ్ హైట్ మనకు మంచిగా సరిపోతుంది. అందుకనే ఏం చేసిన అంటే మిగిలిన పీస్ ఉంటుంది కదా, ఆ మిగిలిన పీస్లోనే ఇప్పుడు హ్యాండ్ బెల్ట్కి అయితే ఇలా కట్ చేస్తున్నా. క్లాత్ అయితే ఉన్న క్లాత్లోనే ఇప్పుడు ఇలా డబల్ లేయర్ వేసి కుడతా కాబట్టి క్లాత్ ఇలా మడత పెట్టేసి ఇప్పుడు పైన కింద అయితే సమానంగా కట్ చేస్తున్నా. మనకు ఒకవేళ మన పిల్లలది ఇట్లా బాడీ పార్ట్ పెద్దగా ఉంటే మాత్రం హైట్ మనకు హ్యాండ్ హైట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడైతే కొద్దిగా చిన్నగా అయింది కాబట్టి నేను ఉన్న క్లాత్ని మళ్ళీ ఇలా బెల్ట్ కోసం అని కట్ చేస్తున్నా. అయితే హ్యాండ్ అయితే ఇలా మంచిగా కట్ చేసుకొని లోతులు అయితే ముందు సైడ్ లోతు అయితే తీసిన తర్వాత ఇప్పుడు ఇలా కుచ్చులు అయితే పైన అయితే పెట్టేస్తున్నా. పైన పెట్టిన తర్వాత ఇలా కింది సైడ్ కూడా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా కింది సైడ్ కూడా కుచ్చులు అయితే పెట్టిన తర్వాత ఇదిగోండి, పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్లో బెల్ట్ కోసం ఇలా కట్ చేసుకున్నాం కదా క్లాత్ని. అయితే నాకు ఇలా పొడవు అనేది సరిపోలేదు, అందుకనే ఇలా కొద్దిగా క్లాత్ అయితే అతికేసుకుంటున్నా. ఈ అతుకు కూడా ఇలా హ్యాండ్ కిందికే పోతుంది అనమాట, ఏం కనిపించదు మనకు. అయినా బ్లౌజ్ మనకే కదా, ఏం కాదు, మన పాప డ్రెస్ మనం కుట్టుకుంటున్నాం కాబట్టి ఎలా అయినా మనకు ఎండాకాలం వేసుకోవడానికి బాగుంటుంది. అందుకనే ఇలా ఇప్పుడు హ్యాండ్ కుచ్చు పెట్టిన కింది భాగం ఉంది కదా, దానిపైన ఈ బెల్ట్ని ఇలా డబల్ ఫోల్డ్లో మడిచి ఇంకా కుట్టేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు
దీన్ని కరెక్ట్‌గా అనుకొని మళ్ళీ పైనంగా అయితే ఒక కుట్టయితే వేసేస్తున్నా. ఇప్పుడు నాకైతే హాఫ్ హ్యాండ్‌కైతే హ్యాండ్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. మంచిగా సరిపోయింది. చూడ్డానికి కూడా హ్యాండు హ్మ్, తక్కువ బుట్ట వచ్చింది. చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడింకా ఇలా వెనుక భాగం అయితే తీసుకొని ఈ సైడుకు ఇలా కింద పైన మనకు మెయిన్ క్లాత్ లైనింగ్‌తో కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని నేను ముందే చెప్పిన దీన్ని పెట్టడమే నేను మెయిన్ క్లాత్ మంచి సైడ్ మీద పెట్టిన. ఎందుకు అనంటే కుట్టేసిన తర్వాత తిప్పితే లోపలికి పోతది. అందుకనే మం ఈ పోచంపల్లి మెయిన్ క్లాత్ మీద మంచి సైడే పెట్టేసి కుట్టేస్తున్నా. అయితే ఇక్కడ మనకు కీ నెక్, ఇది బోట్ నెక్ కదా! మధ్యలో ఒక లైన్ అయితే గీసుకోండి. గీసుకున్న తర్వాత అటు సైడు, ఇటు సైడు ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి, మనకు మధ్యలో లైను కటింగ్ పోతది. తర్వాత మనం ఇది ఇలా కుట్టుకుంటూ రావచ్చనమాట. ఇదిగోండి, మధ్య లైన్ వరకు కుట్టుకుంటూ రావద్దు. ఆ మధ్యలో లైను మనము కట్ చేస్తాం. చిన్నగా మధ్యలో గీసిన కదా, అది కట్ చేస్తాము. అటు సైడు ఇటు సైడు కుట్టుకుంటూ రావాలి. మీకు ఒక ఐడియా ఉంటుందని అలా గీసిన మధ్యలో. అయినా ఇది బ్లాక్ అంతా అగుపించట్లేదేమో. అయితే దీన్నైతే ఇలా నెక్ అయితే మొత్తము కుట్టుకుంటూ రావాలి. ఇలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఇంకంతే, దీన్నైతే కట్ చేసుకోవాలి. మీరు కూడా కొద్దిగా మిషన్ అలా వచ్చి ఉంటే ట్రై చేయొచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొద్దిగా ట్రై చేయండి, ఏం కాదు. ఒకటి పోయినా కానీ అంటే కంప్లీట్గా పోయేటట్టు కుట్టకండి. కొద్దిగా కాకపోయినా కొద్దిగా వచ్చేటట్లయినా ట్రై చేస్తుంటే మెల్లమెల్లగా వస్తుంటుంది కదా. ఇలా మంచి ఫ్రాకులు పిల్లలకైతే ఇదైతే నేనైతే పోచంపల్లి ఇది 120 150 మీటర్ పెట్టి కొన్నా. నాకైతే అంత ఐడియా లేదు. మీటర్‌న్నర క్లాత్ కదా మరి. ఇలా ఒక లాస్ట్ సమ్మర్ ఒక్క పోయిన ఎండాకాలం మాత్రమే వేసింది. ఇంకా ఎయ్యలేదు. మళ్ళీ దీన్ని అలాగే పెట్టేస్తే వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే ఇలా బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నా. మనం కుట్టిన తర్వాత ఇలా కట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే తిప్పేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇలా కట్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇస్తేనే మనకు తిప్పేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా తిప్పేయండి. ఇంకా ఇలా పిల్లలవి కాటన్ ఫ్రాక్స్ అయితే మనం ఖచ్చితంగా కుట్టిస్తుంటాము. మీరు కూడా ఏమైనా పిల్లలకు కుట్టించుంటే అవి వేసుకోకుంటే ఇలా కుట్టుకోవచ్చు మీరు. వేసుకుంటే మాత్రం వేయండి పిల్లలకు. వేసుకోకుంటే మాత్రం ఇలా ట్రై చేసుకోవచ్చు మనము. ఇంకా పిల్లలు కొంతమంది ఇంకా ఇవి లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తారు. ఈ కాటన్ వాటితోటే అండి పిల్లలు ఒక 4, 5 సార్లు వేస్తారు లాంగ్ ఫ్రాక్స్. తర్వాత పక్కకు పెట్టేస్తారు. అయితే అంత లాంగ్ ఫ్రాక్ వేయకుంటే ఏం చేయండి, దాన్ని హాఫ్ ఫ్రాక్ అన్నా చేయండి. ఎందుకంటే ఎండాకాలం మొత్తం వేసుకోవడానికి వస్తుంది కదా. ఇప్పుడు లాంగ్ ఫ్రాకు అలాగే పక్కకు పెట్టేసే బదులు అమ్మో ఇది ఇంత ఉంది నేను వెయ్యను అని అంటే మాత్రము దాన్ని ఆఫ్ చేసేయండి. ఎన్ని రోజులని దాన్ని అలాగే పక్కకు పెట్టేస్తారు. చంకలు అంతా బాడీ పార్ట్ అంతా టైట్ అయిపోతుంది కదా. అందుకనే మీరు లేదంటే ఇంకా మీరు వాటిని ఏమైనా ఒకవేళ పెద్దవాళ్ళైతేనేమో ఆఫ్ చేసినా కానీ వాళ్ళకి హాఫ్ ఫ్రాక్ అవుతుంది. క్లాత్ ఎక్కువ ఉంటే మీరు ఇలా బోట్ నెక్ ఇలా బ్లౌజ్ అయితే కొద్దిగా రెడీమేడ్ స్టైల్లో కుట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేనైతే ఇది పెద్దగా అన్నీ అన్నట్లు ఏం చేస్తలేను. కొద్దిగా రెడీమేడ్ సింపుల్గా కుట్టుకుంటున్నాను అనమాట ఈ బ్లౌజ్ను. ఇలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. పిల్లలవి ఫ్రాక్స్ ఉంటే ఇదిగోండి, ఇప్పుడు నేనైతే తిప్పేసిన కదా. తిప్పేసిన తర్వాత ఎడ్జ్‌కు మొత్తం ఇలా కుట్టుకుంటూ వస్తున్నా. నెక్ అయితే సింపుల్‌గా ఈజీగా అయిపోతది. ఎక్కువ టైం పట్టదు. ఇంకొకటి ఏందంటే ఇది కాటన్ క్లాత్ కాబట్టి కదులుతది అటు ఇటు అన్నట్లయితే ఏముండదు. మంచిగా కుట్టుకుంటూ రావచ్చు. ఇంకా ఇదిగోండి, ఈ కీ నెక్ అయితే అయిపోయింది. సింపుల్‌గా ఉంటదనమాట మనకు. ఈ ఇది పోచంపల్లి క్లాత్ కాబట్టి
మీరు హై నెక్ కుట్టుకున్నా బాగుంటుంది. ఇది అంటే ఇంట్రెస్ట్ అన్నమాట, మన ఇంట్రెస్ట్. దీన్ని హై నెక్ కుట్టుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. రోజు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళైతే ఎండాకాలము మొత్తము బాడీ ఇప్పుడు బ్లౌజ్ వేసుకుంటే అంతా ఎండకు ఇట్లా నల్లగా అవుతుంటుంది కదా బాడీ. అట్లా ఈ కాటన్ క్లాతులు తీసుకొని ఇలా హై నెక్ పెట్టించుకున్నా కానీ స్కిన్ అంతా నల్లగా అలాగైతే ఏం అనిపించదు. చూడ్డానికి కూడా హై నెక్ కొద్దిగా డీసెంట్గా మంచిగా అంటే కాటన్కి పోచంపల్లి వాటికైతే కలంకారీ కానీ పోచంపల్లి కానీ కొద్దిగా బాగా సూట్ అవుతుంది అనమాట హై నెక్. అట్లా ట్రై చేసుకోవచ్చు ఎండాకాలము. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే వెనక సైడ్ అయితే డాట్స్ అయితే వేసేస్తున్నా నేను. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. కొద్దిగా మిషన్ తొక్కడానికి వచ్చినా కానీ కొద్దిగా బేసిక్ ఇలా వచ్చిన వాళ్ళైతే ఇవై ఇలా పిల్లల ఫ్రాక్స్తో కూడా ట్రై చేసుకోవచ్చు, మీరు కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ డాట్ వేసినాం కదా, ఇంకొక సైడ్ కూడా డాట్ వేసుకోవాలి. మీరు ఇంకొకటి ఇవి కుట్టేటప్పుడు కూడా అమ్మో పాడవుతుందేమో అది ఇది అని అంటే మాత్రం రాదు. ఎందుకంటే ట్రై చేస్తేనే కదా వచ్చేది. అందుకనే మీరు కొద్దిగా పిల్లల ఫ్రాకులు అవి ఉంటే ఒకవేళ వాళ్ళు వేసుకోకపోతే చిన్నగా ఇలా ట్రై చేయండి. ఒకవేళ పిల్లల ఫ్రాకులు మీకు ఇంకా వేరే కూడా ట్రై చేసుకోవచ్చు వాటితో. అయితే నేను ఇక్కడ కింద బెల్ట్ వేసేస్తున్నా డాట్స్ వేసిన తర్వాత. అయితే నాకు ఇది ఇక్కడ ఫ్రాకు మనం కట్ చేసినాం చూసిరా, కింది సైడ్ ఐరన్ చేసిన సైడు కింద మనం మడత పెట్టి కుట్టేస్తాం డబల్ ఫోల్డ్ చేసి. అయితే నేను ఆ క్లాత్ మనకు కటింగ్లోకి పోయింది. అయితే అదే క్లాత్ తీసుకొని, ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఫోల్డింగ్ ఉంది, మళ్ళీ సపరేట్గా లైనింగ్ క్లాత్ తీసుకోనో లేకపోతే ఇట్లా ఈ క్లాత్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేయాల్సిన పని లేదు. అందుకనే నేనేం చేసిన అంటే ఫ్రాకుకు కింద మడత కింది సైడ్ అయితే ఇట్లా 2 మడతలు వేసి కుడతాం. అదే క్లాత్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది. దాంతోనే ఇప్పుడు వెనక సైడ్ అయితే ఇలా బెల్ట్ అయితే వేసేస్తున్నా. ఈ డాట్స్ దగ్గరకు వచ్చేసరికి చిన్నగా ఇలా కుచ్చు అయితే పెట్టుకోవాలి. ఏ బ్లౌజులకైనా సరే ఇలా కుచ్చు పెట్టేస్తేనే మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత ఇంక అంతే కట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మనము ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి బయటికనే మళ్ళీ దానిపైన అయితే కుట్టేసుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత దీనికి ఆల్రెడీ మడత ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఫ్రాకు కింది సైడు మడతేసి ఉంటాం కదా, అది తీసుకున్నా నేను. ఇదిగోండి ఇంకా అంతే డైరెక్ట్గా ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసి మీరు ఇలా ఒక కుట్టు కుట్టారనుకోండి, తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పేయచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా ఇప్పేసుకోవచ్చు. ఇంకా ఒకటి లేదంటే చిన్న కుట్టు పెట్టుకొని ఇలాగ కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే రెడీమేడ్ బ్లౌజులకైతే హెమ్మింగ్ అలా అయితే ఏం రాదు కదా, కుట్టేసే వస్తుంది. ఇది చూడ్డానికైతే ఇప్పుడు నేను కుట్టేదైతే అలాగే ఉంటుంది రెడీమేడ్ బ్లౌజ్ లాగానే. అందుకు ఇలా కుట్టైనా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కీ నెక్ కోసం నేనైతే లట్కన్స్ అయితే పెట్టట్లేను. ఎందుకంటే ఇది ఆల్రెడీ నెక్ అనేది చిన్నగా వచ్చింది. అందుకనే బటన్ పెట్టడానికి ఇలా థ్రెడ్ అయితే తీసుకున్నాం. ఒక 1.5 ఇంచ్ థ్రెడ్ తీసుకొని ఇలా దాన్నైతే ఒక సైడ్ అయితే ఇలా మడత పెట్టేసి కుట్టేస్తున్నా. మిషన్ ఒకటేసారి ఇంకా వెనుక భాగం మొత్తం అయిపోతుంది. మళ్ళీ ఇంకా చేయితోటి కుట్టాలి అది అని పని లేకుండా ఒకేసారి వెనుక భాగానికైతే ఇలా థ్రెడ్తో అయితే కుట్టిన తర్వాత ఇప్పుడు దీనికి బటన్ కుట్టుకోవాలి. అయితే ఇట్లాంటి ఈ కాటన్ వాటికి పోచంపల్లి కలంకారీకి కుట్టేటప్పుడు బటన్స్ మాత్రం ప్లెయిన్గా తీసుకోవాలి. ఇలా లేదు గోల్డ్ కలరు సిల్వర్ కలరు అని పెడితే అంత బాగుండవు ఈ కాటన్ వాటికి. అందుకే నేను ఇక్కడ బ్లాకే ప్లెయిన్ అంటే కొద్దిగా షైనింగ్ వచ్చింది బ్లాక్ తీసుకున్నా. లేదంటే కొన్ని బటన్స్ ఇట్లా చెక్క టైపు కూడా వస్తాయి, మన డ్రెస్సెస్కి వస్తాయి, పిల్లల ఫ్రాక్స్కి వస్తాయి, వాటిని కూడా కుట్టుకున్నా బాగుంటుంది. ఇలా బటన్ అయితే కుట్టుకోవాలి. అంతే అండి, బటన్ కుట్టేస్తే ఇంకా వెనకదైతే కంప్లీట్గా అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే ఇంకా మనకు ఇక్కడ ఇదిగోండి అంతే బటన్ పెట్టేసుకుంటే ఇంకా
ఇదిగోండి ఇది అయిపోయింది. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. తీసి పక్కకెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. మనకి హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మనం ఇక్కడ ముందే ఇలా పెట్టేసి పెట్టుకున్నాము. అది ఇలా పెట్టుకున్న వాటిని నేను ఉక్సు కాజా ఒకటే సైడ్ వచ్చేటట్టు చూసుకున్న ముందే. మీరు ముందే పెట్టుకోకపోతే తర్వాత పెట్టుకోవడానికి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. లేదంటే 2 ఒకటే సైడ్ అయినా వస్తాయి. నేనైతే నెక్ అయితే ఇలా కుట్టేసిన తర్వాత దాన్నైతే ఇలా కట్ చేస్తున్నా. నేను ఇక్కడైతే ఇది కాటన్ క్లాత్ కాబట్టి వెనుక సైడ్ అయినా ముందు సైడ్ అయినా కానీ పెద్దగా ఇలా అతుకులైతే వేయలేదు నేను. ఇలా ఇక్కడ దీనికి ముందు సైడ్ అయితే ఓన్లీ చంక సైడు ఇలా కుట్టేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నా. మీరు పిల్లలవి కాటన్ ఏమైనా ఉంటే మాత్రం ఇలా ఎలాగో ఎండాకాలం వస్తుంది కాబట్టి ట్రై చేసుకోండి బ్లౌజులు సింపుల్గా. ఇప్పుడు ముందు భాగం ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర 4 ఇంచులు లేదా 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ దాని మధ్యలో నుంచి ఇది 4 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని దాన్నైతే ఇలా చంకకైతే ఇలా కర్వ్ అయితే తీయండి. ఇదిగోండి దీన్నైతే ఇలా గట్టిగా గీసినాం అనుకోండి మార్కర్తో. ఇలా గీసిన తర్వాత ఇంకా ఆ బ్లౌజ్ ఇంకొక ఇప్పుడు లెఫ్ట్ పైన గీస్తే రైట్ పైన పెట్టండి. పెట్టి ఇలా అద్దారనుకోండి అప్పుడు మనకి ఇలా మార్క్ అనేది పడుతుంది. ఈ మార్కు పడడం వల్ల 2 అనేది సేమ్ వస్తాయి మనకు. ఇదిగోండి ఇప్పుడు రైట్ లెఫ్ట్ 2 గీసుకున్నాము అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి అయితే పట్టుకోవాలి కింది సైడ్ నుంచి. ఇలా కింది సైడ్ నుంచి మధ్యలో పట్టుకొని నేను ఇదిగోండి మధ్యలో ఉండాలి. మళ్ళీ అటు ఇటు పట్టుకోకండి. మధ్యలో ఉండి ఇలా కింది నుంచి మనం 4 ఇంచెస్ దగ్గరికి గీసినాం కదా అక్కడ వరకు కుట్టుకుంటూ రండి. కుట్టుకుంటూ వచ్చి అక్కడ దారం కట్ చేసి మళ్ళీ పైన చంక దగ్గర కూడా గీసినాం కదా మనము మార్క్ చేసినాం కదా అక్కడి నుండి కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చి ఆ మూల దగ్గరకు వచ్చే వరకు ఇలా క్లాత్ను సర్దుకుంటూ కొద్దిగా కర్వ్ ఇలా తిప్పుకుంటూ మనం ముందే కుట్టేసిన దాని మీద మళ్ళీ కుట్టుకుంటూ రండి. అంతే అండి. ఇదిగోండి ఇలా వస్తుంది మనకు. ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్ మనం మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా మధ్యలో పట్టుకోండి. ఇలా ఈ కింది సైడ్ అయితే సమానం ఉండేట్టు కూడా చూసుకోండి. ఎగుడు దిగుడు ఉండేట్టు చూసుకోవద్దు. ఇలా ఇదిగోండి కింది నుంచి 4 ఇంచుల వరకు కుట్టుకుంటూ వచ్చి కట్ చేసి మళ్ళీ చంక దగ్గర నుండి ఇక్కడికి కుట్టుకుంటూ రావాలి. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. నేనైతే దీనికి బుగ్గ హ్యాండ్స్ అని పెట్టిన కదా కుచ్చుల హ్యాండ్స్ అని. మీ ఇష్టం అండి. మీరు ప్లెయిన్ అయినా హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే హ్యాండ్ సరిపోతుందా లేదా దాన్ని బట్టి మీరు ఇది చేసుకోండి. ఇంకా పెద్దగా ఉంటే ఫుల్ హ్యాండ్ పెట్టుకున్న ఇది పోచంపల్లి కదా చాలా బాగుంటుంది. ఫుల్ హ్యాండ్ అయినా సరే మంచిగా అనిపిస్తుంది. హై నెక్ పెట్టుకొని ఇంకా ఫుల్ హ్యాండ్ పెడితే ఈ పోచంపల్లికి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా మనము కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఉక్స్ అయితే కుట్టేస్తున్నా. నేనైతే ఇలా క్లాత్ అయితే నాకు బాడీ పై పార్టులో మిగిలిన క్లాత్లతోనే వాటికి లైనింగ్ ఉన్నది స్టిఫ్గా ఉంటుందని అలాగే ఇంకా ఉక్స్కి అయితే కుట్టేస్తున్నా నేను. అలాగే పెట్టేసి కొద్దిగా ఎందుకంటే ఇది ఇప్పుడు పోచంపల్లి క్లాత్ ఒక్కటే వేసినా అనుకోండి అది ముడుచుకున్నట్టు అవుతుంది. ఇంకొకటి ఇక్కడ కాజా కోసం వేసేస్తున్నా. ఇలా కాజా కూడా సేమ్ అంతే లైనింగ్ మిగిలిన పీస్తోనే ఇలా కుట్టుతున్నా. ఇదిగోండి ఇలా లైనింగ్ ఉంది కాబట్టి కొద్ది స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా మడిచేసి కాజా కోసం అయితే కుట్టేస్తున్నా. ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా. అస్సలు ఇబ్బంది ఏముండదు ఈ బ్లౌజ్ కుట్టడానికి. కాజా కోసం కాబట్టి మధ్యలో కూడా ఒక కుట్టు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కింది సైడ్ అయితే మనము బెల్ట్ వేయాలి. ఎందుకంటే కింద మడవలేదు కదా అందుకనే ఇక్కడ బెల్ట్ అయితే వేసేస్తున్నా. మీరు మధ్యలోకి వచ్చేసరికి కొద్దిగా పైకి తీసుకోండి. అంటే కాజా సైడ్కి వచ్చేసరికి కొద్దిగా పైకి తీసుకోండి. లేదంటే కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకొని అయినా కుట్టుకోవచ్చు. ఎందుకంటే ఉక్స్ కాజా మనకు కడుపు మీదకి ఇట్లా రాకుండా ఉంటుందన్నమాట. అందుకు కొద్దిగా పైకి కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది. ఇప్పుడు నేనైతే బెల్ట్నైతే
ఇలా 2 మడతలేసేసి ఒకటేసారి మిషన్ కుట్టే చిన్న కుట్టు పెట్టేసేస్తున్నా. మళ్ళీ దీన్నైతే ముందు సైడ్ హెమ్మింగ్ ఏం చెయ్యను. ఇంకంతే. ఇదిగోండి. ఇప్పుడు ఇంకా కాజా ఉక్స్ అయిపోయింది. నెక్స్ట్ కింద బెల్ట్ అయిపోయింది. ఇప్పుడేమో మనకు నెక్ ఉంది. నెక్ కోసం అయితే నేను చెప్పిన కదా ముందే ఈ పైపింగ్ అయితే వేసేస్తున్నా. పైపింగ్ కోసమని ఇలా బ్లాక్ అయితే క్లాత్ని తీసుకొని పైపింగ్ కోసం అయితే వేసేస్తున్నా. క్లాత్ సరిపోకపోతే మాత్రము ఇలా అతికేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్ ఉంది కదా, నెక్ పైన అయితే నెక్కు పోచంపల్లి క్లాత్ సైడు అయితే అలా కొద్దిగా క్లాత్ ముందుకు వదిలేయండి. కాజా సైడు కుట్టినా ఉక్స్ సైడ్ కుట్టినా సరే క్లాత్ అయితే వదిలేయాలి కొద్దిగా అవతల సైడుకు. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీద థ్రెడ్ పెట్టి లోపలికి మడవండి. మనం థ్రెడ్ ఎట్లా అని అనుకుంటాం, ఏం లేదు పైపింగ్ వేయడం కూడా అంతే. మనం కుట్టిన తర్వాత ఎలాగా పావించు హాఫ్ ఇంచు వదిలిపెట్టి కుడతాము. అయితే ఆ కుట్టు అనేది మనకు ఉంటుంది. ఆ కుట్టు మీదనే ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టాలి. పెట్టి దాన్ని ఇలా మడవాలి. అయితే మడవడం కూడా ఆ థ్రెడ్ ఎంత ఉంటుందో దానంతనే క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మడిస్తే మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసిన ఇదిగోండి. ఇప్పుడు రివర్స్ చేయాలి. చేసి ఏం చేయాలంటే ఇలా 2 మడతలు అనేది మడవాలి. ఇది బ్లాక్ అది బ్లాక్ కదా, కనిపించట్లేదు. లైనింగ్ బ్లాక్ ఉంది, ప్లస్ పైపింగ్ వేసేది బ్లాక్ ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు. నేనైతే ఇదిగోండి ఇలా మడుచుకుంటూ కుడుతున్నా. లాస్ట్కి వచ్చేసరికి దీన్ని లోపల సైడ్ కనండి. ఇలా లోపలికని అప్పుడు మడవాలి. ఇదిగోండి ఇలా లోపలికనేసి ఇంకా కుట్టుకుంటూ రండి. అంతే. ఇంకా ముందు భాగం కూడా అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వెనుక భాగాన్ని మడత పెట్టేసిన, దానిపైనే ముందు భాగం పెట్టేసిన. ముందు భాగాలు 2 ఎడమ కుడి 2 పెట్టేసి భుజాలు సమానంగా వచ్చేట్టు చూసి మనకు ఈ షోల్డర్ భుజం లాస్ట్కు ఉంది చూసిరా, నెక్ దగ్గర నుంచి అట్ లాస్ట్కు క్రాస్గా అయితే కట్ చేస్తున్నా కొద్దిగా. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు వెనక సైడు మీద ఇలా ముందు సైడు లైనింగులు కిందికి పైకి వచ్చేట్టు చూసుకొని ఒకదానిపైన ఒకటి చూసుకోవాలి. ఇక్కడ మనము నెక్కు కూడా 2 సమానం ఉండేట్టు చూసుకోవాలి. చూసుకొని కుట్టేసుకుంటూ రావాలి. ఇలా కుడి సైడు ఎడమ సైడు కుట్టాలి. ఇదిగోండి. ఇప్పుడు అవతల సైడు కూడా ఇలా ఫస్ట్ అయితే నెక్ సైడ్ నుంచే కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే 2 సమానం ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ మిగిలినా కానీ మనకి ఇక్కడ షోల్డర్ సైడ్కు మిగులుతుంది. అప్పుడు కొద్దిగా మిగిలితే మిగిలొచ్చులేండి, దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ లోతు తీసినాం కదా, ఆ లోతు అనేది ముందు సైడుకు రావాలి. మధ్యలో ఇలా చూసుకొని షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, దానిపైన పెట్టండి. మధ్యలో పెట్టేసి ఇలా ఒక సైడ్ అయితే ఫస్ట్ మనకు వేటికైనా చూడండి మనము హ్యాండ్ లోతు అనేది ముందు సైడ్కే రావాలి. డ్రెస్సులకైనా బ్లౌజెస్కైనా పిల్లల ఫ్రాకులకైనా. ఎందుకు అనంటే అసలు ఎందుకు ముందు లోతు తీస్తారు అనంటే మనకు లోతు తీయకపోతే హ్యాండ్ అనేది ఫ్రీగా కదలదనమాట, మూవ్ కాదు. అందుకనే మనం లోతు తీస్తేనే హ్యాండ్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి హ్యాండ్స్ వేసేసినాం. అటు సైడు ఎడమ సైడు కుడి సైడ్ వేసిన తర్వాత ఇప్పుడు 2 ఇట్లా సమానంగా పెట్టుకొని ఫస్ట్ అయితే నేనైతే లాస్ట్కి అయితే ఇట్లా కుట్టేసుకుంటూ వస్తున్నాం. తర్వాత మనము మన బ్లౌజుకి ఎంత ఉందో అంత అయితే గుర్తులు పెట్టుకొని కుట్టేసుకోవచ్చండి.
చాలా మంచి అసలు పోయిన ఎండాకాలం మా పాప ఫ్రాకేసింది. దాన్నే ఈ ఎండాకాలం నేను బ్లౌజ్ యేసుకుంటున్నా. అంటే తను వేయట్లేదు గదా! అందుకని నేను కుట్టుకున్నా. క్లాత్ అయితే ఇక్కడ వేస్ట్ కాలేదు. సింపుల్‌గా అయిపోయింది. ఈజీగుంది. అది పోచంపల్లి అసలు ఎండాకాలం అయితే చాలా కంఫర్ట్‌గా మంచిగా ఉంటుందండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. ఇప్పుడు బ్లౌజ్ చూడండి. ఇదిగోండి ఇది వెనక. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి.